యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు రక్త మాంసములు మనకేం చేస్తాయి మనం ధ్యానించుకుందాము. ఈరోజు క్రీస్తు రక్త మాంసముల పండుగ మనం కొనియాడుతూ ఉన్నామండి. ఫీస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కార్పస్ క్రిస్టి అంటారు. పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగ అంటే నెక్స్ట్ సండే అనమాట, ద ఫాలోయింగ్ సండే త్రియేక దేవుని పండుగ, ఫీస్ట్ ఆఫ్ హోలీ ట్రినిటీ. పోయిన వారం మనం సెలబ్రేట్ చేసాము. ఈ ఆదివారము కార్పస్ క్రిస్టి, ఫీస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు శరీర రక్తముల పండుగ అన్నమాట మనం ధ్యానిస్తున్నాం. ఇంకా ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఇంకా పండుగలు ఏమి ఉండవండి. మనం ఏం చేయాలంటే ఈ పండుగనే రోజు సెలబ్రేట్ చేసుకోవాలి. యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తము మనం పానం చేయాలి. అంటే యేసుప్రభు యొక్క శరీరం అంటే వాక్యం అన్నమాట. ఆయన వాక్యం, ఆయన పేరే వాక్యం. దర్శన గ్రంథం 19:13 ప్రభు ఇప్పుడు వస్తారు కదండి. యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తారు. దాని కొరకే మనం వేచి ఉండాలి. ఇప్పుడు అదే మనం చదువుకోవాలి. ఆయన కొరకు వేచి ఉండాలన్నమాట, ధ్యానించుకుంటూ. ఆయన తెల్లని గుర్రం మీద వస్తారు. ఆయన తల మీద పెక్కు కిరీటాలు ఉంటాయి. ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రములు ధరించి ఉంటాడంటే మన కొరకు సిలువలో రక్తం చిందారు. మన కొరకు చిందిన రక్తానికి సాదృశ్యం. ఆయన పేరు దేవుని యొక్క వాక్కు. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడతారు. యేసు ప్రభు ఎవరంటే దేవుని యొక్క వాక్కు, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్ అన్నమాట. యోహాను సువార్త కూడా 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను పరలోకంలో. మరి ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. మరియ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆ వాక్కు శరీర రూపం ధరించి ఆయన మరి మన మధ్యలో నివసించాడు. ఇమ్మానుయేలు దేవునిగా మనతో ఉండి దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడండి. దేవుని యొక్క రాజ్యం, ఈ లోకంలో 2 రాజ్యాలు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని రాజ్యము, ఇంకొకటి సాతాన్ రాజ్యం. సాతాన్ రాజ్యం ఎప్పుడు శరీర వాంఛల చొప్పున సాతాన్ నడిపిస్తాడు. ఇది తిను, ఇది త్రాగు, ఇది ధరించు, ఇలా ధనం సంపాదించు, ఇలా అధికారం సంపాదించు, ఇలా కీర్తి ప్రతిష్టలు. కానీ ఇవన్నీ కూడా ఒకరోజు ఎండ్ అయిపోతాయండి. శరీరానికి సంబంధించినవన్నీ శరీరం మట్టిలోకి పోవడంతో అన్నీ ఎండ్ అయిపోతాయి. కానీ యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, దేవుని కుమారుడు, దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. దేవుని కుమారుడు దేవుని రాజ్యంను గురించి మనకి బోధించాడు. మీరు దేవుని పిల్లలు, దేవుని కుటుంబ సభ్యులు, పరలోక పౌరులు. ఫిలిప్పీ 3:20లో మీరు పరలోక పౌరులు అంటాడు ఫిలిప్పీ అన్నమాట. కనుక పరలోకానికి చెందిన వాళ్ళము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మన మనస్సు, మన హృదయం ఎప్పుడు పరలోకంతోనే కనెక్ట్ అయి ఉండాలి. అందుకే కొలొస్సీ 3:2లో పౌలే రాస్తాడనమాట, మీరు క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు లేచారు కనుక ఇప్పుడు మీ హృదయాలు, మీ మనస్సు ఇచ్చట భూమిపై ఉన్న వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందలి వస్తువులపైకి మరల్చండి. అక్కడ యేసు క్రీస్తు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. క్రీస్తుని రాజుగా ప్రకటించాడు యేసు ప్రభు. సో అక్కడ మీరు కనెక్ట్ అయి ఉండాలి. మనము దేవుని పిల్లలు, దేవుని కుటుంబ సభ్యులు. ఎఫెసీ 2:19లో పౌలు రాస్తాడు, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి మనకి ఎలా ఉండాలి దేవుని బిడ్డలు అని ఒక మాదిరిని చూపించారు. ఆయన యేసు ప్రభు తండ్రి దేవుని యొక్క బిడ్డ, మనం కూడా ఎలా ఆయన పిల్లలుగా జీవించాలి అని బోధించాడండి. రాగానే ఆయన శిలువలో మరణించలేదు.
30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత చూపించి, అది కూడా దేవుని చిత్తంలో ఒక భాగం. అందుకే 6వ అధ్యాయము యోహాను సువార్త చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ ఆహారాన్ని గురించి ప్రభు చెప్తున్నారు. ఈరోజు సువార్త అదే కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51 అన్నమాట. పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా నేనిచ్చు ఆహారాన్ని భుజిస్తే అతడు నిరంతరము జీవించును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్యము జీవిస్తాడు. నేను అతనిని అంతిమ దినమున లేపుతాను. నేను నా తండ్రి మూలంగా జీవిస్తున్నాను, అలాగే నన్ను భుజించువాడు నా మూలముగా జీవిస్తాడు. మెల్లగా మనం దీన్ని ధ్యానించుకోవాలండి. యేసు ప్రభు శరీరాన్ని భుజించమంటున్నారు, ఆయన రక్తాన్ని తాగమంటున్నారు. అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది ఉన్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మంది ఉంటారు. చాలా ముఖ్యమైనది యోహాను సువార్త. దీన్ని పక్షిరాజుతో పోలుస్తారంటే, పక్షిరాజు ఎప్పుడు కూడా పైకే చూస్తూ, సూర్యుని వైపు చూస్తూ, ఆయన దృష్టి ఎప్పుడు పైకే చూస్తూ పైకే ఎగురుతుంటాడు. క్రింద ఉండడం కూడా ఎత్తైన పర్వతం మీద తన గూడు కట్టుకుంటాడనమాట. సో మన దృష్టి కూడా యోహాన్ ఏం చేస్తాడంటే పైనున్న వాటిపైకి మరల్చడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మన దృష్టి ఎప్పుడు అంటే మన హృదయం, మనస్సు అక్కడ నీతి సూర్యుడు, పరలోకంలో ఉన్న నీతి సూర్యుడు యేసు వైపుకి మరల్చాలి, పరలోకం వైపుకి మరల్చాలి, కింద కాదు. అది అన్నమాట. సో ఇక్కడ 6వ అధ్యాయం ఒకసారి ఈ కొద్దిగే కాదండి, కొంచెం చదివితే సరిపోదు. అసలు ఒక రోజు మీరు ఒక బుక్ అంతా చదువుకోవాలి. ఆదివారం వచ్చింది అంటే శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం రాత్రి 12 వరకు ఈ ఆదివారము విశ్రాంతి దినము, దేవునికి ప్రతిష్ఠిత దినం. అంటే ఇట్స్ డెడికేటెడ్ టు ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మరి దాన్ని మనం చదివి పఠించి పాటించి ప్రకటించాలన్నమాట. ఈ మన సెల్ ఎట్లా ఛార్జ్ చేసుకుంటామో ఈ వాక్యము మన ఆత్మకి ఆహారం. సో వారం రోజులు మనకి కావాల్సిన శక్తిని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దినమంతా కూడా ఎక్కువ సమయం ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, కుటుంబంగా కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకుంటూ అప్పుడు దాన్ని పాటిస్తూ ఉండాలి. ఏం చెప్పారు ప్రభు అని. వాక్యము నా శరీరాన్ని భుజించండి అంటే నిజంగా ఆయన శరీరం భుజించడం కాదండి. క్యానిబల్సా, మ్యానిటస్ అంటారు. మళ్ళీ నా రక్తం తాగండి అంటే వింటున్న వాళ్ళు ఏంటి ఈయన మాట్లాడేది, ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి, ఎవరు వింటారు ఈయన మాటలు, పట్ అని చెప్పి వెళ్ళిపోతారు. 5,000 మందిలో 12 మంది శిష్యులు మాత్రమే మిగిలిపోతారండి. అప్పుడు ప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని తన 12 మంది శిష్యులను చూసి. అప్పుడు వెంటనే పేతురు రియాక్ట్ అవుతాడండి. ప్రభు, మేము ఎవరి యొద్దకు వెళ్ళేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. వే కెన్ వీ గో లార్డ్, యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మేము విశ్వసిస్తున్నాము, నీవు పరలోకం నుండి దిగొచ్చిన దేవుని కుమారుడు, యు ఆర్ ద మెస్సయ్య, సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడండి. యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట మనకి నిత్య జీవాన్ని, మన ఆత్మకి జీవాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే వాళ్ళు ఇప్పుడు 6వ అధ్యాయం అనుకున్నాం కదా. వీళ్ళు ఎందుకు 5,000 మంది వచ్చారంటే, ముందు మీరు చదివితే యేసు ప్రభు అంతకుముందు రోజు వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడండి. అందువల్ల మరుసటి రోజు వాళ్ళు ప్రభుని వెతుకుంటూ వస్తారనమాట. అప్పుడు ప్రభు అంటారు, నాకు తెలుసు నిన్న మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున ఈరోజు నన్ను వెతుకుతూ వచ్చారు, నాకు తెలుసు అని
అశాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించొద్దు. ఈ రొట్టెలు కడుపుకి కదా, అది అశాశ్వతమైన భోజనం. దానికోసం శ్రమించకండి, శాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించండి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. యేసు ప్రభు శరీర రూపంలో వచ్చాడు దేవుడు యేసు, అప్పుడు ఆయనని మనుష్య కుమారుడు అంటారనమాట. ఈ భోజనం అంటే శాశ్వతమైన భోజనం అన్నమాట. అది ఎవరిస్తారంటే యేసు ప్రభు ఇస్తారు. ఈ భోజనం ఏంటి? ఈ భోజనం అంటే మీరు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి వెళ్ళాలండి. అక్కడ సాతాను శోధించినప్పుడు కూడా యేసుప్రభు ఇదే చెప్తారు. 40 దినాలు యేసుప్రభు ఉపవాసం చేసినప్పుడు, ఇక్కడ 4 చూపిస్తున్నాను, 4 కాదు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకి ఆకలిస్తుంది. అప్పుడు సాతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చి నీ ఆకలి తీర్చుకో. అప్పుడు యేసుప్రభు అంటారు, మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని ఆ సాతాన్ని వాక్యంతోనే ఓడిస్తారు. సాతాను ఆత్మ కాబట్టి యేసుప్రభు వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో సాతాను ఓడిస్తాడు. మీరు కూడా ఈ లోకంలో శోధనలు జయించాలంటే మీరు ఈ వాక్యం అనే ఖడ్గాన్ని వాడాలి. అప్పుడే మనం సాతాన్ని జయించగలుగుతాం అన్నమాట. అక్కడ వాళ్ళు ఏంటంటే యేసుప్రభు చెప్తారు ఇందులోనే యోహాన్ సువార్త 6లో, మీ పితరులు యూదులతో మాట్లాడుతున్నారనమాట. పాత నిబంధనలో ఎడారి ప్రయాణంలో మీ పితరులు మన్నాని భుజించారు, అయినా కూడా వాళ్ళు మరణించారు. ఏంటంటే పాత నిబంధనలో ఆశీర్వాదాలన్నీ భూ సంబంధమైనవండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. వాళ్ళు మన్నాని భుజించారు, వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు, కానీ వాళ్ళందరూ ఎడారిలోనే మరణిస్తారు. సంఖ్యాకాండం 14 అధ్యాయానికి వస్తే గొనుగుతూ ఉంటారనమాట. మేము చేస్తే బాగుండంటే ప్రభు అంటారు, మీ మాట చొప్పున మీరు అందరు ఇక్కడే చేస్తారంటారు. కానీ ఆ భోజనాన్ని తిన్నవాళ్ళు మరణించారు, కానీ నేనిచ్చే భోజనాన్ని తినేవాళ్ళు మరణించరు. ఆ భోజనం మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, పరలోకానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఈ శరీరానికి మనం తింటాము, తిన్నా కూడా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మట్టి నుంచి వచ్చింది, ఆహారం కూడా మట్టి నుంచి వచ్చింది. ఒకరోజు ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. మన పరలోక తండ్రి మనల్ని సృజించాడనమాట. ఈ శరీరం అనే మట్టిలో పెట్టాడు. ఈ పెట్టిన తర్వాత మనకు ఒక పని ఇచ్చాడనమాట. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, ఆయనకి సాక్షులుగా మనం జీవించాలన్నమాట. అందుకే మళ్ళీ 1 కొరింథీ మీరు చదివితే 10వ అధ్యాయంలో, ఈరోజు మనకి 16, 17 కదా, మనందరం కూడా ఒకే రొట్టె యేసుప్రభుని భుజిస్తున్నాము. అంటే ఆయన శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం కనుక అందరము మనం ఈ రొట్టెను మనం స్వీకరించినప్పుడు, ఆయన రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతని గుర్తించాలి. 11వ అధ్యాయంలో 1 కొరింథీ 11:25 అక్కడ మీరు చదివితే, ఇది పరిశుద్ధుడైన యేసు ప్రభు శరీరము, పరిశుద్ధమైన యేసు రక్తం అని తెలిసి కూడా అయోగ్యంగా పాపంలో ఉండి తీసుకున్నప్పుడు చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారని చెప్తున్నారు. అంటే ఆయన పరిశుద్ధతని మనం గుర్తించాలి అని చెప్తూ, ఇంకొకటి ఏంటంటే అందరం కలిసి ఒకే రొట్టె, అంటే మనందరం ఒకే కుటుంబం, ఆ దేవుని యొక్క వసుదైక కుటుంబం కనుక ఒకరికొకరు సాయం చేసుకోవాలి, పరిశుద్ధతని గుర్తించాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం పాత నిబంధన, క్రొత్త నిబంధన, ద్వితీయోపదేశకాండం 8 కదండి, కానీ మీరు ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం నుంచి చదవాలండి. అక్కడ 10 ఆజ్ఞలు, దేవుడు బోధించిన 10 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ అంటే సినాయి పర్వతం దగ్గర దేవుడే బోధిస్తారండి 10 ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకి. మోషే మధ్యవర్తిగా ఉంటాడు. తర్వాత అవన్నీ మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మన్నప్పుడు దేవుడు ఆయనకు బోధిస్తూ ఉంటే ఆయన రాసి క్రిందికి వచ్చి చెప్తాడు. అలా 1 సంవత్సరం అక్కడ ఉంటారనమాట. వాళ్ళు ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారండి.
దేవుడు వాళ్ళకి అనేక విషయాలు బోధిస్తారు. 613 ఆజ్ఞలు. మీరు కానా దేశం వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ మీరు కట్టని ఇండ్లు ఇస్తాను, తవ్వని బావులు ఇస్తాను, మంచి పంటలు, చాలా పంటలు ఇస్తాను. మీరు అక్కడ చక్కగా మస్తుగా భుజించిన తర్వాత, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ తీసుకున్న తర్వాత నా ఆజ్ఞలు మర్చిపోవద్దు అని చెప్తారండి. ఎప్పుడు అంటే ద్వితీయోపదేశకాండము, ద్వితీయ అంటే రెండోసారి కదండి. మొదటిసారి సినాయి పర్వతం దగ్గర మొదటి సంవత్సరంలో బోధిస్తాడు దేవుడు. ఇక్కడ 40th ఇయర్ అనమాట, అంటే చివర 40వ సంవత్సరం 11వ నెలలో అదే ఏదైతే దేవుడు సినాయి పర్వతం దగ్గర బోధించారో, మోషే రెండవ మారు మోవాబ్ మైదానంలో ఇజ్రాయెల్ ప్రజలకి 1 నెల బోధిస్తాడు. ఎందుకు రెండవ మారు అంటే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా 6 లక్షల మంది ఎడారిలో చనిపోతారు, ఒక జాషువా కాలేబ్ తప్ప. ఇప్పుడు పెద్దగా అయిన వాళ్ళు ఎవరంటే అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ జాషువా జనరేషన్ అంటారు. వీళ్ళు చక్కగా విధేయిస్తారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మోషే విడిపించుకొని వస్తాడు ఐగుప్తు నుంచి. మోషే జనరేషన్ కొనిగేవాళ్ళు, కొనిగి వాళ్ళు మరణిస్తారనమాట. సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుని మర్చిపోవద్దు, ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం పెట్టుకోనండి. యాక్చువల్గా ద్వితీయోపదేశకాండము హీబ్రూ భాషలో ఒరిజినల్గా రాసినప్పుడు అండి దాని పేరు డెబారిమ్ అంటే రిమెంబరెన్స్, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటారు దీన్ని. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొని మీ జీవితం అంతా కూడా మీరు పాటించాలి. ద్వితీయోపదేశకాండం 10:12లో మోషే అంటాడు, దేవుడు మీ నుండి కోరుకునేది ఏంటి? మీరు ఆయన పట్ల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞల్ని పాటించండి. మోషేతో అంటాడు, మోషే వీళ్ళ హృదయంలో నా పట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు వీళ్ళు ఎప్పుడు పాటిస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళని నేను ఎంత ఆశీర్వదిస్తాను కదా. మీరు బైబిల్ అంతా ఎక్కడైనా చదవండి, దేవుడు మన నుంచి కోరుకునేది ద్వితీయోపదేశకాండం 10:12. మీరు నా పట్ల భయభక్తులు అంటే, భక్తి అంటే జపాలు, భయం అంటే గౌరవం అండి, వణకడం కాదు. దేవుణ్ణి గౌరవించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం అన్నమాట. అదే నేను చెప్తాను, ప్రార్థనలు కాదు. ప్రార్థన అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని చదివి పాటించాలి. రోజు కొంచెం చదువుకోండి, రోజు దాన్ని పాటించండి, ఏది చెప్పారో అది పాటించండి. సో పాత నిబంధనలో వాళ్ళు తిన్నారు మన్నా, చనిపోయారు. కానీ ఇప్పుడు నేను పరలోకం నుంచి వచ్చిన మన్నా, నేనే జీవాహారం. యేసు ప్రభు యొక్క వాక్యము మనకి జీవాన్ని ఇస్తుందన్నమాట. అందుకే యోహాన్ 6:63లో యేసు ప్రభు ఏమంటారంటే, యోహాన్ 6వ అధ్యాయం అంతా చదవండి, ఈరోజంతా కూర్చొని చదవండి. మీరు ఎక్కువ టైము వేరే దానికి ఏది కూడా, మీ మనస్సు మీ హృదయం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలండి. కింద వాడితో కనెక్ట్ అయి ఉన్నారంటే దేవునికి చెందిన వాళ్ళు కాదనమాట. మీ యొక్క సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం అక్కడే ఉంటుంది. మీ సంపద ఇది అనుకోండి, యేసు ప్రభువే మీ సంపద. సో ఆయనతోనే కనెక్ట్ అయి ఉంటారనమాట. అట్లా ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ అనమాట. అక్కడ యేసు ప్రభు యోహాన్ 6:63 ఏమంటాడంటే, శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చున్నది ఆత్మ. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనైనవి. ఈ మాట నన్ను చాలా మార్చిందండి. శరీరం నిష్ప్రయోజనం, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ జీవం నిచ్చినది ఆత్మ. ఈ శరీరానికి కూడా జీవం ఉంది అంటే ఆత్మలో ఉన్న జీవము రక్తం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. అందుకే సెయింట్ ఆంథనీ ఏమంటారంటే, ఆయన చెప్పిన మాట చూడాలండి. ఆయన రాత్రంతా బైబిల్ చదువుకొని దినమంతా వాక్యం బోధిస్తారనమాట. సెయింట్ ఆంథనీ అంటే బైబిల్, లివింగ్ బైబిల్ అనమాట. కనుక మనం కూడా అలా ఉండాలి. ఆయన నాలుక ఇంకా జీవంతో ఉందండి. ఎందుకంటే జీవం గల వాక్యాలనే మరి ఎప్పుడు ప్రకటించాడనమాట. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు భాషలో. ఆయన ఏమంటాడంటే, ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. సో ఒరిజినల్ సోర్స్
ఆఫ్ లైఫ్, జీవానికి మూలం ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యము మన ఆత్మకి జీవాన్ని ఇస్తుంది. ఆత్మ నుంచి శరీరంలోకి వస్తుంది. అంటే శరీరం యొక్క జీవం ఆత్మలో ఉంది, ఆత్మ యొక్క జీవము వాక్యంలో ఉంది. సో వాక్యమే జీవం. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. జీవం అంతా, లైఫ్ అంతా జీసస్ అన్నమాట. ఆ జీసస్ అంతా ఎక్కడున్నారనంటే వాక్యంలో ఉన్నారనమాట. అందుకే మీరు దర్శన గ్రంథం చదివితే అండి 10వ అధ్యాయంలో యోహాను ఒక దర్శనాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి, అంటే యేసుప్రభు చేతిలోనే బైబిల్ ఉందండి. ఆయన ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద పెట్టాడంట యేసుప్రభు. అప్పుడు దూత యోహాన్కి అన్నీ చెప్తున్నాడు. దూత ఆయనను వెళ్ళి ఆ గ్రంథం అడిగి తీసుకొని ఆ గ్రంథం ఇవ్వమంటే, అప్పుడు యేసుప్రభు యోహాన్కి గ్రంథం ఇస్తూ అంటాడు, ఇదిగో ఇది తీసుకొని నువ్వు తిను, నీకు అది నోట్లో తీయగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్ళేసరికి పుల్లగా ఉంటుంది. అంటే వింటుంటే చాలా బాగుంటుంది వాక్యం, అబ్బా అని మధురంగా కదా, మధురమైన వాక్యం. కానీ దాన్ని పాటించాలంటేనే అబ్బా ఎంత కష్టమో. పరస్త్రీని కామదృష్టితో చూస్తే అది వ్యభిచారం అని చెప్తారనమాట. నీ నాలుకతో అబద్ధాలు చెప్పకూడదు, వంచన మాటలు మాట్లాడకూడదు, నా కన్నులతో నియమం చేసుకున్నాను పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని. నీకు 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకు ఒకటి ఇవ్వండి. అలాగే ఆహారం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి. క్షమించండి, మీరు క్షమించబడతారు. కరుణ చూపించండి, మీకు కూడా కరుణ చూపించబడుతుంది. యేసుప్రభు వాక్యాలు కదా, అది మనకి జీవాన్ని ఇస్తుంది. అలాగే ఎజెకియెల్ 3లో కూడా దేవుడు ఎజెకియెల్కి గ్రంథాన్ని ఇస్తాడు, వాక్యం ఇచ్చి ఇది తిను నరపుత్రుడా అంటే ఆయన తింటాడు. నరపుత్రుడా అంటే నువ్వు ఈ మార్టల్ మ్యాన్, ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని భుజిస్తాడో అప్పుడు నువ్వు బ్రతుకుతావని అలా చెప్తే వాక్యం తీసుకొని ఇలా బైబిల్ చించుకొని తిన్నారు కాదండి. భుజించు అంటే అలాగే యేసుప్రభు కూడా ఇప్పుడు ఇది తీసుకొని తిను అంటే చించుకొని తినండి అని కాదు. నా శరీరం భుజించండి, నా రక్తం తాగండి అంటే ఆయనని ఇట్లా తినాలని కాదు. దేవుని వాక్యమైన యేసుప్రభు, ఆయన పేరు దేవుని వాక్యం. ఇంకోసారి చెప్తున్నా, దర్శన గ్రంథం ప్రకటన 19:13లో ఉంటుంది. అంటే వాక్యాన్ని మళ్ళా దర్శన గ్రంథం ప్రకటన 1లో 3లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, ఈ గ్రంథ సందేశంను విని పాటించువారు ధన్యులు. 30 అంతలు 60 అంతలు, ప్రకటించువారు 100 అంతలు అన్నమాట. ఆశీర్వాదాలన్నీ ఇందులోనే ఉన్నాయండి. వాక్యాన్ని చదవడంలో, వాక్యాన్ని పాటించడంలో, ప్రకటించడంలో అన్నమాట. ధన్యులు అంటే బ్లెస్డ్ ఆర్ ద వన్ హూ రీడ్స్ ద వర్డ్, అండ్ బ్లెస్డ్ ఆర్ ద వన్ హూ ఒబేస్ ద వర్డ్, అండ్ బ్లెస్డ్ ఆర్ ద వన్ హూ ప్రొక్లెయిమ్స్ ద వర్డ్, లైక్ సెయింట్ యాంథనీ, లైక్ అపోజల్స్ అన్నమాట. ఈ వాక్యాన్ని అంతే అండి. మనం ఈ బైబిల్ గ్రంథాన్ని ఎజ్రా 7:10 ప్రకారం పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. పరలోకం నుంచి యేసుప్రభు వచ్చి మనకి ఇదిగో ఇలా జీవించండి అని చెప్పారు. పరలోక తండ్రి చెప్పారు నిర్గమకాండలు. పాత నిబంధన అంతా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు కదా యేసుప్రభు. తర్వాత ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఇదంతా మన హృదయంలో, మనసులో రాసి మనం పాటించడానికి శక్తి ఇస్తారు. ఆ శక్తిని దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. ముఖ్యమైన పాయింట్స్ నేను చదువుతాను, మీరు కూడా రాసుకోనండి, దయచేసి రాసుకొని పాటించండి. క్రీస్తు శరీర రక్తముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. పరలోకం నుండి దిగొచ్చిన జీవం గల ఆహారంను నేనే. ఈ ఆహారం ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. అంటే పరలోకంలో కూడా అన్నమాట. నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినంన లేపుదును. యేసు శరీరం భుజించడం అంటే దాన్ని పఠించి పాటించడం. రక్తం పానం చేయడం అంటే ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కోవాలండి. 1 యోహాను 1:7లో యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగివేస్తుంది అని రాయబడింది. మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించు.
ఈ రొట్టె శరీరానికి అవసరం. మట్టి నుంచి వచ్చిన శరీరానికి మట్టి నుంచి వచ్చిన ఆహారం, మరి దేవుడిచ్చిన ఆ వాక్యం, ఆత్మ అనే వాక్యాన్ని మనం భుజించాలి. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు అన్నారు యేసుప్రభు పేతురుతో. మనం కూడా మన పిల్లల్ని వాక్యంతో మేపాలి. నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని దారపోయిను. అశాశ్వతమైన భోజనం నాకై శ్రమింపవలదు, నిత్య జీవం వసుగు భోజనం నాకై శ్రమించండి, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మీరు దీన్ని ఇంకొకసారి చదువుకొని ధ్యానించండి. యేసు ప్రభు పరలోకాన్ని నుంచి వచ్చి మనకి ఆత్మకి ఆహారాన్ని ఇచ్చాడు. పాత నిబంధన అంతా శరీర సంబంధమైంది, ఆహారం కానీ ఆశీర్వాదాలు. నూతన నిబంధన అంతా ఆత్మ సంబంధమైనది, ఆహారం కూడా ఆత్మకి సంబంధించింది. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి, మాకు ఆత్మకి ఆహారాన్ని ఇచ్చారు. పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం నేనే. ఎవడేని ఈ ఆహారాన్ని భుజించినచో అతడు నిరంతరము జీవించునని. ప్రభా, ఈ వాక్యాన్ని మేము నిరంతరము కూడా పఠించి ధ్యానించి పాటించడానికి, ప్రకటించడానికి మాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. మీ రక్తంలో మా పాపాలన్నీ కడుక్కొని అయినా మేము నీతి వస్త్రాన్ని మీ నుంచి పొంది మీకు సాక్షులుగా నీతిగా జీవించే కృపని, మీ ప్రేమకు సాక్షిగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ ఫీస్ట్ ఆఫ్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్త మాంసముల పండుగ శుభాకాంక్షలు. ప్రతిరోజు యేసు ప్రభు వాక్యాన్ని పూజించి ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. అంటే వాక్యాన్ని చదివి పఠించి పాటించాలి. అలాగే యేసు రక్తంలో మన పాపాలని కడుక్కొని ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.